నమస్తే. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ప్రాంతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ వద్ద ఉన్నాం. ఇక్కడ కంప్లీట్‌గా ఇటు రైతులకు సంబంధించి అన్నీ గూడా వడ్లనన్నీ రోడ్డు పైన ఉన్నాయి. రోడ్డు పై నుంచి ఇటు మార్కెట్ తీసుకొచ్చి మార్కెట్‌కొచ్చినప్పటికి గూడా సుమారుగా 15, 20 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాయి. అయినా సరే ఏం కాంటా పడతలేరింకా. అయినా సరే మిల్లు లోపలికి తీసుకెళ్తలేరు అని చెప్పేసి రైతులు వాపోతున్న పరిస్థితి. ఒకవైపేమో రాష్ట్రంలో వాతావరణం అంతా గూడా చేంజ్ అయ్యి కంప్లీట్‌గా వర్షాలు పడుతున్న పరిస్థితి. వర్షాలలో మేము ధాన్యం అమ్మాలా? లేకుంటే కాపాడుకోవాలా? లేకుంటే మార్కెట్‌లియ్యాలా? ఏం జేయాలో తెలవదు. సో, కంప్లీట్‌గా అప్పుల పాలైతున్నాం మేము. కుప్పల పాలైతున్నాం అని చెప్పేసి రైతులు ఏడుస్తున్న పరిస్థితి. ఒకవైపేమో ఐకేపీ సెంటర్ కాడనే కంప్లీట్‌గా ఐకేపీ సెంటర్ కాడనే ఆహ్, అక్కడ 2 కిలోలో, 3 కిలోలు అక్కడ తీస్తున్నారు. దాని తర్వాత ఇక్కడికొచ్చినాక ఈ పొట్టుందని చెప్పేసి ఇక్కడ డబ్బులు తీస్తున్నారు. అండ్ దాని తర్వాత తీసిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్ ప్రైసెస్, చార్జెస్ అవన్నీ కూడా ప్రభుత్వం భరించాలి. అవన్నీ కూడా మళ్ళీ మేమే భరించుకోవాల్సొస్తుంది. ఇట్లా సుమారుగా ఆల్మోస్ట్ ఇక్కడ మేము ఎటు చూసినా సరే రైతులం నష్టపోతున్నాం అని చెప్పేసి రైతులందరూ వాపోతున్న పరిస్థితి. సో, ప్రస్తుతం మనం అసలు ఏం జరుగుతుంది సిట్యుయేషన్ అని చెప్పేసి మనము ఈరోజు గజ్వేల్‌లోని మార్కెట్ యార్డ్‌కి వచ్చినాం. ఒకసారి వచ్చి ఇక్కడ రైతులతోని మాట్లాడించి అసలు ఏం జరుగుతుందో వాస్తవాలు బయట పెట్టే ప్రయత్నం మనం చేద్దాం. అంటే లారీలు వస్తున్నాయి, లేకపోతే లారీలు రావడం లేదు. సో పోయినసారికి ఈసారికి ఉన్న తేడా ఏంటి? మీరు పోయినసారి ఇదే మార్కెట్కి వచ్చిరా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఫుల్ నడిచింది సార్. అప్పుడు అందరూ జనం ఏం చేసిరనంటే పెద్ద వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎకరం చేసేటప్పుడు ఇప్పుడు 10 ఎకరాలు చేస్తుండు. మామూలుగా నాట్లు వేస్తురు, ఒడ్లు పండిస్తురు. అవి కొనాలంటే ఇట్లా కష్టమే కదా సార్. ఇంత పెద్ద ధాన్యాన్ని తీసుకోవాలి, సేకరించాలన్నా కానీ. మీరు కాంగ్రెసా? ఏం లేదు కదా. ఆయన బీఆర్ఎస్ అంటే మనం కాంగ్రెస్ అనుకోలేదు. అట్లేం లేదు కదా. పార్టీలకు అతీతంగానే సార్. లంగ అంటే లంగనే, దొంగ అంటే దొంగనే. పార్టీలకు అతీతంగా మాట్లాడి ఇప్పుడు మా గిట్టు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఒక నెల రోజులు అవుతుంది. ఏం గిట్టు నెల ఆడ వేసిపోయినాము. ఏం చేస్తాం? అమ్ముకునేటోళ్ళు వ్యవసాయం మళ్ళీ సాగు చేసుకుందాం అనుకునేటోళ్ళు అమ్ముకుంటారు. లేదు సీసీకి పెడితే 4 రూపాయలు ఎక్కువ వస్తాయి అనుకున్న వాళ్ళు మేము ఆపుకుంటాం. సో మరి మిగతా వాళ్ళు ఇప్పుడు మీలాగా వచ్చిన వాళ్ళు మధ్యలో వాళ్ళకి అమ్మేస్తున్నారా? ప్రైవేట్ వాళ్ళకి అమ్మేది తప్పదు. ఇప్పుడు సీజన్ దగ్గరికి వచ్చింది కదా సార్. మళ్ళీ నాట్లు వేయాలి, మళ్ళీ ఇదంతా ఉంటది కదా. ఉంటది. వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. ఒడ్లు ఎక్కువ తీస్తున్నారు కాబట్టి మనం మళ్ళీ సన్నోట్లు పెట్టలేదు ఈసారి. ఓకే. దానివల్ల ఇప్పుడు రైతుకి ఏం లాభం జరుగుతున్నది, ఎంత నష్టం జరుగుతున్నది ఇప్పుడు ఓవరాల్ గా? ఒక క్వింటాల్ కి వచ్చేసి మొక్కజొన్నలు డైరెక్ట్ గా అయితే 1800 రూపాయల క్వింటల్ కొంటున్నాడు సార్. ఇది మన దళారు. ఓకే. ఇట్లయితే 2400 గవర్నమెంట్ కొంటుంది. వెయిట్ చేయాలి. ఇప్పుడు వర్షం కొడితే మొక్కజొన్నలు అనేవి బొగ్గు అయినట్టు అయితే వీటిని సేకరించాలంటే చాలా కష్టం. ఇది మొక్కజొన్నలు రైతులు మళ్ళీ పంట సాగు చేసుకోవాలి కాబట్టి ఇక గవర్నమెంట్ ఏం చేస్తారు సార్, అన్ని అంత ధాన్యం తీస్తుంటే వర్షాకాలం కంటే ఎక్కువ ధాన్యం మొక్కజొన్నలు ఈసారి తీయడం జరిగింది. ఓకే. ఇప్పుడు మరి మిల్లులు ఇక్కడ ఎందుకు వచ్చినాయి? మిల్లు జనరల్ గా వాళ్ళు ఎందుకు వచ్చి ఇక్కడ వేసారు? ఇప్పుడు ఇది రైతుల కోసం ఉండాలి కదా మార్కెట్. అవును సార్. ఇప్పుడు ఏమైతుందని అంటే మీరు మిల్లులు ఎక్కడ పంపించాలి ధాన్యం? ఇప్పుడు మిల్లులు మన ప్రైవేట్ మిల్లులకు ఇక్కడికి పంపించాలి. అక్కడ వాళ్ళు ఎక్కడ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సార్, ఇక్కడ ప్రైవేట్ దళారులు వాళ్ళే ఇక్కడ కొనేటి ఆడ కొంటారు, ఆడ వేసుకుంటారు. ఇక్కడ మిల్లులు ఫుల్ అయినాయి, నువ్వు ఇక్కడికి ఏది చేయాలంటే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ కు సంబంధించిన మిల్లులకు సేకరిస్తారు. ఇప్పుడు ఏదో రామాంజనేయ మిల్లా ఏదో ధాన్యం ఇందులో ఉందని అన్ని ఇళ్ళనే ఉన్నాయి సార్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ దాంట్లో ప్రైవేట్ ప్రైవేట్ ఆల్రెడీ 1800కి ఉన్నాయి, వాళ్ళ దాంట్లో నింపి పెట్టుకోరు. ఇప్పుడు గవర్నమెంట్ యూజ్ చేసుకుందాం, గవర్నమెంట్ యూజ్ చేసుకుందాం అన్నట్టు దీన్ని వాడుతున్నారు. మళ్ళీ ఇంకొకటి లారీలలో గిట్లా ఇబ్బంది పెట్టుతున్నారు. లారీలు ఆపుతారు కదా బయట ఆపారు. ఇప్పుడు గవర్నమెంట్ లారీలకు కిరాయిలు అవి వాళ్ళు కట్టియాలి. ఇప్పుడు మా విలేజ్ వచ్చేసరికి శ్రీగిరిపల్లి విలేజ్కి వచ్చేసరికి ఒక సంచికి ఎక్స్ట్రా 10 రూపాయలు అమ్మాయిలు. ఓకే. అంటే ఒక 8 క్వింటా ఒక లారీ ధాన్యం అయితే ఒక 10,000 రూపాయలు లారీకి రైతు ఇచ్చి మరి పంపిస్తుండు. బయటకి ప్రైవేట్ లారీని తీసుకొని వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లయినా వాళ్ళకి అమౌంట్ ఇస్తుంది కదా. ప్రైవేట్ వాళ్ళు మళ్ళీ మన రైతు 10,000 రూపాయలు నీకు ఎక్స్ట్రా ఇస్తాం, మా ధాన్యం అయితే తీసుకోండి అని చెప్పేసి అనడం జరుగుతుంది. అంటే వెయిట్ చేయాల్సి వస్తుంది కదా సార్. ఇప్పుడు ఎంత టైం, ఎన్ని రోజులు పడుతుంది నీకు? ఇంకా ఇప్పుడు మాక్సిమం గజ్వేల్ మండలంలోనే ఉన్నాయి సార్ ఈ ఒడ్లు. ఎక్కువ వేరే దిక్కులలో నాట్లు గిట్లా పోసిరు. ఇక్కడ కొంచెం వ్యవసాయం లేట్ చేస్తారు సార్. ఇక్కడ కొంచెం మాక్సిమం. మీ లోకల్ ఎమ్మెల్యే వచ్చిందా మార్కెట్కి ఎప్పుడైనా? వచ్చింది సార్. ఇప్పుడు కేసీఆర్ అసలు రాలేదు సార్. అసలు రాడు, ఆయన వస్తలేడు. వస్తలేడు. ఇప్పుడు ఎవరు తిరుగుతున్నారు మరి? వస్తున్నారు సార్, ఏదో పబ్లిసిటీ కోసం. ఇక్కడ ఆపితే ఇప్పుడు వర్షం పడితే పొద్దుగానే వస్తారు. బీఆర్ఎస్ వాళ్ళందరైనా ఎవరైనా సరే వర్షం పడితే అంటే పబ్లిసిటీ కోసం పొద్దున్నే వచ్చి నిలబడతారు. ఎందుకంటే నాణ్య సేవ చేస్తున్నాం అది దానికోసము పొద్దున్నే వచ్చి నిలబడతారు. ఇక రైతులకు అండగా నిలబడుతున్నారు. మొన్న వర్షం పడ్డప్పుడు మీరు ఎట్లా తట్టుకున్నారు? ఏం చేస్తాం సార్, తట్టుకోవాలి, పట్టలు కప్పుకోవాలి, చేసుకోవాలి, లేదంటే అమ్ముకోవాల్సిందే. ధాన్యం ఎక్కువ సేకరించినప్పుడు ఒక్కొక్క లారీ ఒడ్లు తీస్తారు. ఒక రైతు వచ్చేసి లారీ ఒడ్లు తీస్తారు. ఇంకొక రైతు ఉన్నాడు. మీరన్నా? దిలాల్పూర్ నుంచి ట్రాక్టర్ దిలాల్పూర్ హందీపూర్ దగ్గర. హందీపూర్ అంటే దుబ్బాక కిందకి వస్తుంది కదా. గజ్వేల్ మండలే. గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ.
అయితే మేము రైతులకు కిరాయి పెట్టమంటే ట్రాక్టర్ తీసుకొని వచ్చినాం. వాడు లారీలు వస్తలేవంటే దానికోసం ఓహో. మాకు రైతు ఆల్రెడీ లారీలో పెట్టి పంపించిన నేను. ఆ. అయితే వేరే వాళ్ళు మా రైతులు పోతలేవు అంటే ఊరికే ట్రాక్టర్ ఉందంటే పెట్టమంటే పెట్టిన. ఎన్ని కిలోమీటర్లు ఈ నుంచి మాకు 13 కిలోమీటర్ 14 కిలోమీటర్లు వస్తుంది. ఆడలేదా మీ ఊర్లో మార్కెట్? మార్కెట్ ఆడనే నింపిరు, ఆడ నింపే ట్రాక్టర్ లారీలు వస్తలేవని మాకు పంపిస్తే రైతులు ఏం చేసారు, ట్రాక్టర్ కిరాయి పెట్టమంటే పెట్టింటి. నువ్వు వీడికి తీసుకొచ్చిన వీడికి తీసుకొచ్చి వీడేమంటున్నారు? ఇక్కడ కాల్ చేసలేరు, నిండిపోయింది అని చెప్తారు. ఇప్పుడు లేదు, ఛాన్స్ లేదు, ఛాన్స్ లేదని చెప్తుండ్రు. బయట ఏకంగా బోర్డు పెట్టి ఎంట్రీ అంటే అది బుధవారం వేస్తారు, మంగళవారం అని పెట్టిరా సార్. ఈ రోజు అని పెట్టలే, ఆదివారం అని పెట్టి. ఆదివారం సోమవారం అని పెట్టలే కానీ అది నిన్న నైట్ వచ్చినాము. నిన్న పొద్దున్నటి వస్తే కాల్ చేసి పోయినాం. ఈ మళ్ళీ సాయంత్రం వచ్చి కాల్ చేస్తుంది. మరి ఇప్పుడు ఖాళీ చేస్తలేడు, నీ కిరాయి రైతు నీకు ఇవ్వాల్సిందేగా? ఇవ్వాల్సిందే, మళ్ళీ ఫైన్ రోజు పెనాల్టీ కూడా ఇవ్వాల్సిందే. రైతు భరిస్తాడు ఇస్తే. ఇప్పుడు 13 కిలోమీటర్లకు ఆడ నుంచి ఇటు తీసుకొచ్చినందుకు ఎంత? 2500. 2500. ఇప్పుడు మళ్ళా ఆడికి పోయి మళ్ళీ వస్తే మళ్ళీ వస్తే మళ్ళీ 2500. మళ్ళీ 2500. ఉండడానికి వెయిట్ చేసేటప్పుడు వెయిటింగ్ ఛార్జ్ ఎవరు తీసుకోలేదు రైతు దగ్గర. 2 రోజులు 3 3 రోజులు ఉన్నా కానీ తీసుకోలేదు ఎవరి దగ్గర. ఏం తీసుకోలేదు. మేము ఊరు రైతులం కాబట్టి ఊరోళ్ళం కాబట్టి ఇక తీసుకోవాలి. అట్లా బయట వాళ్ళు బయట వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు రేపటి దాకా ఉండాల్సి వస్తుంటావా? ఇక ఉండాలి. ఇప్పుడు లోడ్ వేసుకుని ఎక్కడ వాళ్ళు ఇంటికాడ కాల్ చేయండి తీసుకెళ్ళి మళ్ళీ. మరి ఇట్లా తిండి గిండి అవన్నీ ఎట్లా రైతులు తినంటే ఇక రైతు భరించాలి, లేకపోతే మేము భరించుకోవాలి. ఇక వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర లేకపోతే మేము. ఇంకెవరున్నారు పెద్ద మనిషి? రైతేనా మీరు? వేసిన ఇప్పటి వరకు రోడ్డు మీద ఉన్నాయి. 2 నెలలు అవుతుంది నేను వరి కోసి. ఎక్కడ ఉన్నాయి? ఈయన కేసారం మన గజ్వేల్ ఫస్ట్ వాడు. ఫస్ట్ వాడు ఏడి తెచ్చినవి? ధాన్యం ఏది? ధాన్యం రోడ్డు మీదనే ఉంది, వీళ్ళకి రానిస్తలేరు మమ్మల్ని. అసలు ఇంతవరకు రానిస్తారు. 2 నెలలు అవుతుంది నేను వరి కోసి. ఇంతవరకు అలా వీళ్ళకి రానిచ్చే పరిస్థితి లేదు మాకు. ఆ ఒడ్ల మీదకి 2-3 పడి సచ్చిర్రు. ఇప్పటికి నేను 1,10,000 దండకు కట్టిన. నా పరిస్థితి ఆ ఒడ్ల మీదకి పడ్డారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు 15 రోజుల కింద 1,10,000 దండకు కట్టిన. అది ఎవరు భరించుకోవాలి? గవర్నమెంట్ భరించుకుంటుందా? ఈ దొంగ రాజ్యం పుగుల మూట. ఈ దొంగ రాజ్యం వచ్చినాక మొత్తం చంద్ర అయినాం. మా బతుకులే నాశనం అయిపోయినాయి. ఎందుకు కొంటలేడట? ఎందుకు కొంటలే అంటే ఇప్పుడు పోతల ఓట్లు ఎవరు కొంటలేరు, గవర్నమెంట్ కొంటలేదు అని సబ్సిడీ చెప్తారు సార్. అది అంటే మరి ఎక్కువ బండినే ఏం చేయాలంటారు? ఎక్కువ బండి అంటే ఆడ రోడ్ల మీద పోసుకోవాలి, లేకపోతే అంటు పెట్టుకోవాలి. మొన్న అంటు పెట్టినాం కదా, గట్లే అంటు పెడతాం. ఇప్పుడు ఏం చేస్తున్నంటే 15 ట్రాక్టర్లు నింపుకొచ్చి ఆ చివరస మీద పోసిపోతా. నింపుతురు ఇప్పుడు తీసుకొచ్చి ఆడ పోసిపోతా. నేను నాకు వద్దిగా వడ్లే పోయా, నేను పంటనే చేయగానే. అసలు ఇంతవరకు ఒక్క బస్తా అమ్మలేదు సార్. నేను 15 ఎకరాల పొలం పెట్టినా. ఇప్పుడు 20 ట్రాక్టర్లు అయితే రోడ్డు మీద ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తాను. నేను ఇప్పటికి దాని మిగిలి 2 పడ్డారు దాని మీద. చావు బతుకుల మీద ఉన్నారు. 1,10,000 దండ కట్టిన. అది ఎవరు పెట్టాలి ఇప్పుడు? 2 నెలలు అవుతుంది వరికి వచ్చి. ఇంట్లోకి తీసుకురా అంటేనేమో వద్దంటారు. ఎందుకు మరి వీళ్ళంతా తెచ్చారు కదా, మరి నువ్వెందుకు? వాళ్ళంతా తెచ్చిరు అంటే 1-2 ట్రాక్టర్లు ఉన్నోళ్ళు ఎన్నో సందులలో బొందులలో పోసిపోయారు సార్. ఇప్పుడు నా 15-20 ట్రాక్టర్లు నేను ఏడ తెచ్చిపోయాలి? నాకు ఇప్పుడు 10 మంది లేబర్ కావాలి, 3-4 ట్రాక్టర్లు కావాలి. 1-2 నిప్పుకరాగానే చాలు ఏడ వస్తావు చెప్పంటారు. సగం ఆడైపోతాయా, సగం ఏడైపోతాయా? ఇప్పటికి 2 వర్షాలు పడే మొత్తం తడిచినాయి. అర్ధగాదం తడిచినాయి మొత్తం వల్ల. నా పరిస్థితి కాదు. నష్టమే కదా మరి, మొత్తం నష్టం. చంద్ర గందరగోళం. ఈ ప్రభుత్వమే లంక ప్రభుత్వం. వాడు మంచోడు కాదు, వీడు మంచోడు అనే సమస్య కాదు. వీడు వచ్చినాకనే తహసీల్సేని పనులు అయితే పనులు కానీ ఏం లాభం చెప్పు? వీడు ఉండి వేస్ట్ గాడు. వీడు రైతులను ఆగం చేసిండు, అనగదొక్కిండు. వేస్ట్ గాడు. వీని వద్దన వ్యవసాయాలు రైతులు బతికే ఛాయిస్ లేదు. వీని నొస్టిలో లేదు. ఈ రేవంత్ రెడ్డిలో లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా అయింది అంతా. ఇవి అంత ఇబ్బంది వాళ్ళే. ఏదానికైనా మసాలాకైనా దేనికైనా కానీ మేము ఇబ్బంది పడనే వాళ్ళే. ఫోన్ చేస్తే షాపోడు తెచ్చి ఇంటికాడ పడేసిండు. ఇప్పుడు యాపులాట ముడకాడ చదివినోడికి ఏం యాపులు తెలుస్తుంది? మాకేం తెలుస్తుంది యాపు? అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ మాకేం తెలియదు. తొప్పలగూడు ఆ యాపు తెలియదు, ఏం తెలియదు. 2400 అంట యూరియా. ఎందుకు సబ్సిడీలు ఇస్తుందని కేంద్రం చెప్తుంది కదా? ఏం సబ్సిడీలు ఇస్తుంది? సబ్సిడీలో మనం కూడా దుమ్ము కూడా. సబ్సిడీలు ఏందో 2400 అయినాక సబ్సిడీ ఏం చేస్తుంది? 15 ఎకరాలు పండించినావు. 15 ఎకరాలకి నీకు ఎంత ఈసారి లాభం వచ్చేటట్టుంది? ఏం లాభం వస్తట్టుంది? 1,10,000 కట్టి ఇంకా లాభం ఏది? అల్లనే పోయింది. ఇక లాభం దండ కట్టిన అల్లనే పోయింది లాభం. ఇంకా లాభం ఎటుకెళ్ళింది? నాకు లాభం లేదు, తొప్పలగుడ్డ ఏం లేదు. నేనే సత్యకాలం ఉంది ఇప్పుడు. ఇప్పుడు మొన్న రుణమాఫీ కాలే నీకు? ఏదే దేనికి? దేనికి అలే రుణమాఫీ? ఇంకా రుణమాఫీ ముచ్చట ఒట్టు తీసుకుంటలేరు రా దేవుడా. అంటే ఇంకా రుణమాఫీ ముచ్చట మాకేందుకు? ఇంకా రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, తొప్పలగుడ్డ ఏం లేదు. అది ఎన్నడో మర్చిపోయినాం. ఏం సభలో దొంగ సభ. దగ్గర ఎకరం ఉన్న కేసుడు 2-3 ఆయనకి చేతులు చుట్టుకుండు. ఇప్పుడు ఎట్లా మరి? 15 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతావా లేకపోతే నేను ప్రైవేట్ వాళ్ళకి ఏమమ్మా తీసుకుంటేనే సాపు గీడ తీసుకొని, లేకపోతే చివరస మీద పోసిపోతా. నేను 100% పోసిపోతాను. నేను చివరస మీద ఇలా సండే 100% నేను చివరస మీద పోసిపోతానో లేదో చూడు. అయితేనే ఎవరు వడ్లే అక్కడ ఉన్నాయి. ఇప్పుడు 6 రోజులు అవుతుంది కాడలే. నీకు ఉప్పేది అక్కడ ఉంది. అవతల సైడ్ ఎన్ని రోజులు తెచ్చి? 6 రోజులు అవుతుంది. వారం రోజులు అవుతుంది. ఏమంటున్నారు మరి? పెడతాం అంటారు. తప్పుడు లేదు, పని నచ్చలేదు. ఏమంటున్నారు మరి? ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ వాళ్ళు ఎవరు కలుస్తారు? వాళ్ళు కలుస్తారా?
వాళ్ళు ఎన్నో కూర్చుంటారు, ఎవరు కలవరు. ఎన్నో పెడతారు, 3 పెడతారు, అలా కథ ఏదైనా ఆగం పరిస్థితి. ఇప్పుడు నెల వచ్చి ఆడదర్శిని అంటే మళ్ళీ ఇప్పుడు ఈడ వస్తాయి బయట ఎంత ప్రైవేట్ లో అమ్మితే ఎంత తీసుకుంటారు? 500. 1500. ఈడ ఈడ ఉంది, ఎందుకు తెలియదు కానీ అది పరిస్థితి, ఆగం పరిస్థితి. రైతులదే రైతులు ఒకటే రైతు అంతా? లేదు, ఆ. 10 మంది దాకా ఉన్నారు రైతులు. ఓకే, అంటే మీరు ఆడ మార్కెట్ లో కొన్నది తెచ్చింది వీటిలోకి మార్కెట్ లెక్క. ఉం. 4 రోజులు అవుతుంది లారీ పెట్టి. 4 రోజులు అవుతుంది. ఏమంటున్నారు? కాలు అయితే అని చెప్తారు. ఆ. ఒక్కొక్క మిల్లులలో 10 రోజులు అంటాను. ఒక్కొక్క మిల్లులో 10 రోజులు. 10 రోజులు అనుకుంటాను. ఆ. నెలలో ఒక్క ట్రిప్ కాదుగా 3 ట్రిప్పులు అయితే పడతారు. ఇప్పుడు మీ స్నానం ఏంది, తిండి ఏంది, కథ ఏంది? ఇదే పరిస్థితి. ఏమున్నా ఘోరం పరిస్థితి. ఏడు పోకుండా ఇంటికి పోకుండా ఈడు ఉండాలి కావాలి. లారీ ఓనర్ ఎవరు? నవీన్ నవీన్. ఉం. ఇప్పుడు మీ డ్రైవర్. డ్రైవర్. ఓనర్ ఏమో ఆడుంటాడు సరే, ఆయనదే ఉంది. ఆయన సుత వస్తుండు. ఆయన కూడా వస్తుండు. ఆయన సుత వస్తుండు. ఆయనకు కూడా లాసే కదా 4 రోజులు ఈయన 4 రోజులు అంటే ఆయనకు లాసు, నాకు లాసు. ఉం. ఉల్టా నేనే ఇవ్వాలి. మా ఓనర్కి నేనే 3-4 వేలు తెలుసు. ఆ. ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ కి ఏమైనా డబ్బులు ఇస్తారా? ఏమి ఇయ్యరు ఏమి ఇయ్యరు. దీనికి ఏమి ఇయ్యరు. ప్రైవేట్ అయితే ఇస్తారు. ఇప్పుడు 4 రోజుల నుంచి ఆ లారీ అట్నే పెట్టినావు. ఆ ట్రే ఉంది. ఇవన్నీ అవేనా? అవన్నీ అవే. ఆ. మా వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఉన్నారు డ్రైవర్స్. వాడు మాట్లాడు ఏడున్న డ్రైవర్లు లోపల ఉన్నారా? కిటికీలు. సో ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి. అమ్మ ఎన్ని వద్దులే అమ్మ, ఈ నెల రోజులకు వస్తున్నాయి విజయ్. 2 రోజులు ఆ, వాన పడుతుంది, మొలకలు వస్తున్నాయి, కింద ఖరాబ్ అవుతున్నాయి. పెట్టుబడి ఉత్తగా అవుతుందా మాకు? తీసుకొని జల్లి తీసుకుంటే జల్లి పోతాయి. ఖరాబ్ అయిన కొద్ది ఖరాబ్ అయినాయి అని మీరు అంటారు. ధర తక్కువ అంటారు. ఇవన్నీ వేసాలు పట్టుడు ఎందుకు? మేము ఉత్తగం పండలే పెట్టినా, మస్తు మందులు కొట్టుడు చేసుడు. 600-700 పెట్టినా మనిషి దొరకదు. ఇవన్నీ కష్టాలు ఉత్తగా అవుతున్నాయా? గట్లా ఎన్ని ఎకరాలు ఉందో ఏమో బిడ్డ నాకు. ఎందుకు? పంట పండిందా? పంటలు మంచిగా వచ్చినాయి, ప్రభుత్వం మంచిగా వచ్చింది. మంచిగా వచ్చింది, వాన కొడుతుంది. నీడు మొత్తం ఒక కిత్తు లేకుండా రాలిపోయింది. నీడు ఎవరికి చెప్పుకున్నాం బిడ్డ? ఎవరికైనా చెప్పినామా? 5 పైసలు ఇత్తులు రాకుండా ఏడ్చుకుంటా కలిగినాం. ఈ జాబా వాన ఏమి ఇవ్వలేదు. రాసుకపోయిన కానీ ఏమి ఇవ్వలేదు. ఇది వరకు కూడా ఒక పైసా రాలే. ఇప్పుడు ఏంది వడ్లు పచ్చిగా కొంటున్నామంటారుగా? పచ్చి ఎందుకు? ఎండ పోసినాం చూడుండ్రి. నాణ్య కొంటున్నాం, వడ్లే అవతలేవు కళ్ళల్లో అని చెప్పేసి అట్లా పచ్చి ఎట్లా పెడతాం బిడ్డ? పచ్చి పెట్ట తీసుకుంటారా? తీసుకోరట? తీసుకోరు. ఎట్లా తీసుకుంటారు? రేవంత్ రెడ్డి అంటుండు పచ్చిగా కొన్నారు. రమ్మా రేవంత్ రెడ్డిని మాట్లాడతాము. ఏం భయం ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి కాలం మస్తు కాలం అయ్యి మస్తుగా అది అవుతున్నాం. ఒడ్లు కళ్ళాలలో ఒక గింజ కూడా లేకుండా కొంటున్నారు. 2 రోజుల్లో అన్ని కొనేస్తాం అని చెప్పి అంటారు. 2 రోజుల్లో ఇవి పోతాయా? 2 రోజుల్లో పోతే నయమేనా? మంచిగానే పోతాయి. మరి ఎట్లా వాన పడ్డప్పుడు ఏం చేస్తారు? వాన పడ్డప్పుడు కప్పుతున్నాము, ఇక ఎండకు తీస్తున్నాము, ఎండ పోసుకుంటున్నాము. 2 సార్లు పోయేవాటి మీరు 2 సార్లు పోసుకుని వారి రెక్కలు ఉంటున్నాయా? ఏంది పంట వండేది పండకేంది అన్నట్టు వాళ్ళు తిప్పల పడబట్టి ఏం చేస్తుంది? అమ్ముడు పోయేందుకు కష్టం ఉంది. పంట పండించింది వేరుంది. పొలుగులకి వెళ్ళి దోలుకొచ్చుకొని వేసుకున్నాం బిడ్డ నాటు. ఇప్పుడు ఇత్తు పోయేందుకు కష్టం ఉంది. కష్టం చేసింది ఒగెత్తుంది, ఇత్తు పోయేది ఒగెత్తుంది. అన్ని అట్లే ఉన్నాయి. లోకం అయ్యి అన్ని అట్లే ఉన్నాయి. అందరి ఏం ముందాల పోయిన వాళ్ళు భాష ఒకటి అయింది. అనుకున్న వాళ్ళకు ఉన్నది గోస. మస్తు ఖర్చులు అవుతున్నాయి. ఖర్చులు అయితే లేవా ట్రాక్టర్? ఇస్తుండ్రు, ఇక తీసేటి తీస్తుండ్రు. లోకంలో తీసినట్టు ఈడ తీస్తుండ్రు. తీస్తుండ్రు. కటింగ్ అవుతున్నా వాటిలో కటింగ్ కానీ పెట్టుకుంటుండ్రా బిడ్డ? మేము కటింగ్ చేస్తలేము, బరాబరి కొంటున్నాం అంటారు. బరాబరి ఎవరు కొంటారు? బరాబరి కొనేటోళ్ళు ఎవరు లేరు. బరాబరి కొంటే బతుకుతుంటే మేము కూడా. రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం? గిట్లా గిట్లా పెడుతున్నావు, గిట్లా చేస్తున్నావు, గిట్లా చేస్తున్నావు అని అడుగుతాం. భయం ఏముంది రేవంత్ రెడ్డికి? ఊరికే పుణ్యాన్ని వండుతున్నాయి. రేవంత్ రెడ్డి పైసా పుణ్యానికి ఇస్తుండ మాకు. నెల రోజుల క్రితం తీసుకొచ్చి ఐకేపీ కొనుగోలు సెంటర్లో వడ్లు పోయడం జరిగింది. ఇప్పటిదాకా కూడా ఇంకొక 10 లారీలు అయితే ఇప్పటికి ఒక 50 లారీలు పోయినాయి. ట్రాన్స్పోర్టు అవి వస్తలేవు, లారీలు వస్తలేవు. ఇప్పటికీ 2 సార్లు వర్షం కొట్టింది, మొత్తం మొలకలు వచ్చినాయి వడ్లు. మస్తు ఇబ్బంది అవుతుంది. టార్ఫిలిన్ కవర్స్ ఉంటలేవు, గాలి దుమారానికి లేచిపోతున్నాయి. ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఎవరు చెప్పుకోమన్నావు? రైతు బాగా ఎవరు కూడా పట్టించుకున్న నాదు లేడు ఇక్కడ. ఎన్నిసార్లు చెప్పినా వస్తాయి లారీలు వస్తాయి అంటారు కానీ ఇప్పటికి కూడా నింపి 3 రోజులు 4 రోజులు అవుతుంది వడ్ల సంచులు. ఇవాళ ఒక లారీ వచ్చింది.
ఉమ్. ఇంకా 3 లారీలకు సరిపడంత ధాన్యం ఉంది నింపిన వడ్లే. అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎవరు భరిస్తారు? మీరు రైతులు భరిస్తారా? ప్రభుత్వం గవర్నమెంటే భరిస్తుంది, కానీ వారానికి ఒకటి లారీ 2 లారీలు వస్తే ఎప్పుడు ఖాళీ కావాలి? వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ. వర్షాలు వస్తే మొత్తం వడ్లు ఇరికే నష్టపోతున్నాం. బి గ్రేడ్ కింద ఇప్పటి వరకు మేము అంటే వ్యవసాయం చేయటం 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ నుంచి ఏ రోజు కూడా సిద్దిపేట జిల్లాలో మా గ్రామంలో బి గ్రేడ్ కొనలేదు. ఈసారి ఫస్ట్ టైం బి గ్రేడ్ కొంటారు గవర్నమెంట్. ఉమ్. ఎందుకు కొంటుంది? వడ్లు ఏక నెంబర్ వడ్లు ఉన్నాయి, అంటే కానీ బి గ్రేడ్ కావాలని పెట్టుకుంటారు, కొంటారా? కావాలనే కొంటారు. ఎంత ఏ గ్రేడ్ కి దీనికి బి గ్రేడ్ 20 రూపాయలు తక్కువ, ఆ. 20 రూపాయలు తక్కువ. 2369 రూపాయలు బి గ్రేడ్ కింద కొంటారు. ఆ. 2389 రూపాయలు, 2369 రూపాయలు కొంటారు బి గ్రేడ్ కింద. ఉమ్. ఏ గ్రేడ్ కొంటారు వడ్లు మంచిగా ఉన్నాయి, కానీ పంట కొయ్యడం అయిపోయింది, పంట గింజలు మాత్రమే మళ్ళీ పంట వేసే టైం వచ్చేసింది. పంటేసి టైం వచ్చింది. మరి ఆ. పంటేసి టైం వచ్చింది, ఎవరు వస్తలేరు. మరి పెట్టుబడి సాయం అన్నారు, పెట్టుబడి సాయం లేదు. 2 సార్లు ఇచ్చి ఇవ్వకుండా ఎన్నిసార్లు ఎండబోసారు, ఎన్నిసార్లు రాసులు వేసారు? 4 సార్లు ఈ నాణ్య కొద్ది ఎండబోతున్నాం. మళ్ళీ మ్యాచ్ వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టుకోవడం జరుగుతుంది. ఒక క్వింటాలకు 4 కిలోలు పోతుంది. ఇప్పుడు మ్యాచ్ చూస్తారు, చూసిన తర్వాత మళ్ళీ వాన వస్తుంది, మళ్ళీ తడుస్తుంది. మళ్ళీ ఎండ వస్తున్నాం. ఏదో తీసుకుంటారు ఆ. ఆడ బిల్లులో కటింగ్ పెడుతుండ్రు. అట్లయితే ఆ. ధాన్యం పచ్చిగా ఉన్నాయి ఉమ్. గింత అని చెప్తారు. లేకపోతే మొత్తం డ్రై అయినా కానీ మాకు అవసరం లేదు, మాకు ఆల్రెడీ ఫుల్ అయినాయి, మేము ఉంచుకుంటే మీ దగ్గర ఉంచుకోరు, లేకపోతే మాకు ఇంత తరగ అయితే పెట్టురు, లేకపోతే లేదని చెప్తారు వాళ్ళు కూడా. ఆ. ఒక క్వింటాల్కు దగ్గర 4 కిలోలు తీసుకుంటారు. ఈడ నష్టపోతున్నారు, ఆడ నష్టపోతున్నారు. 2 రకాల అన్ని రకాల నష్టపోతున్నాం, పట్టించుకోలేదు గవర్నమెంట్. అంటే గతంలో కూడా అయిందా ఇప్పుడే? ఈసారి ఫస్ట్ టైం. ఆ. ఎప్పుడు కాదు, ఇదే ఫస్ట్ టైం. పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం యథావిధిగా నడిచింది, కానీ బీ గ్రేడ్ కింద కొనలేదు. ఈసారి మాత్రం బీ గ్రేడ్ కింద కొంటారు. అంటే కావాలని కావాలని చేస్తుర్రు. సిద్దిపేట యంత్రాంగం, సిద్దిపేట జిల్లానే కావాలని చేస్తుర్రు వీళ్ళు. ప్రభుత్వం కావాలని సిద్దిపేటను నష్టం చేయాలని చూస్తున్నారు. ఎందుకు? కేసీఆర్ పుణ్యాన్ని మల్లన్న సార్ కట్టిండు. వాగుల నీళ్ళు వచ్చినాయి, బోర్లు వస్తున్నాయి, పంట బాగా పండిస్తారు ఇక్కడ రైతులు అని చెప్పి మరి వాళ్ళకి ఏమనిపిస్తుందో కానీ నష్టం అయితే రైతులను అయితే నిండా వస్తుంది గవర్నమెంట్. ఇంకోటి ఇది ఆన్లైన్ అన్ని కూడా ఆన్లైన్ లో అన్ని మన మీకు సౌలభ్యంగా ఉందా? ఆన్లైన్ లో ఓటీపీలు వస్తాయంట, అవి వస్తున్నాయి, కొట్టిన కొద్ది పోయిన కొద్ది వస్తున్నాయి. అవి ఎప్పుడు పోతున్నాయి? గిట్లా వారం కూడా లారీ 2 లారీలు పోతే ఏం లాభం సార్? చెప్పండి. మాకు నష్టము. ఇప్పుడు వర్షం కొట్టాక ఇప్పుడు ఓళ్ళు పోవాలి. ఇప్పుడు మాకు ఎంతో చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇది కళల కాడికి వచ్చి కావాలి కాస్తారు కాబట్టి నేను వివోఎన్ సార్. వివోఎన్ అంటే ఫస్ట్ 50 లారీల దాకా మాత్రం రోజు 2 వచ్చినాయి. రోజు 2 వచ్చినాయి, కటింగ్లు ఏం లేదు. ఇప్పుడు మాత్రం ఏ రైస్ మిల్క్ మాకు వద్దు, మాకు ఫుల్ అయిపోయినాయి అంటారు. వద్దు అంటలేరు, తీసుకుంటలేరు. మాకు వద్దు అంటారు. ఎట్లా అంటే 42.5 పెడితే తీసుకుంటామని చెప్తారు. ఇప్పటిదాకా అయితే పోలేదు. 42 లాస్ట్ పోయినాయి. ఒక 5 లారీలు మాకు రైస్ మిల్లోనే ఆగి ఉన్నాయి. 5 లారీలు ట్రక్స్ ఇవ్వమంటే మాకు వెయిట్ తక్కువ వచ్చింది, వెయిట్ కరెక్ట్ కలిపి తీసుకోండి అని చెప్తారు. మరి రైతులందరూ ఈ కళల కాడ ఉంటారు, మాకు గోస అవుతుంది అంటారు. 31 నాడు స్టార్ట్ అయింది మాకు. ఇప్పుడు 31 నాడు కాక నెల అవుతుంది ఒక్కొక్కరు తెచ్చి. కాకపోతే వాళ్ళ సీరియల్ వస్తలేదు. నేను సీరియల్ ప్రకారం పెడుతున్నా, సీరియల్ వస్తుంది వాళ్ళది. సీరియల్ రాగానే బారాన్ని ఇచ్చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు నింపిన అయితే 4000 బస్తాలు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు 3 రోజుల నుండి ఒక లారీ రాలేదు. తప్పు అనుకుంటారా? ఇటు ప్రభుత్వం ఉందా, లేకపోతే ప్రాపర్ మేనేజ్ చేయాలని యంత్రాంగం ఉందా, ఇక అంటే రైతులు ఎక్కువ పండించారా? రైతు పండింది, పంట కష్టపడితేనే పండింది. రైతుకు కూడా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం అనేది మనం ఏం చెప్పలేము, కానీ మిల్లు మాత్రం వద్దంటారు. సీరియల్ ఎన్ని రోజులకు వస్తుంది? ఒక్కొక్కరికి 25 రోజులకు కాంట అవుతుంది. రైతు వచ్చినాక 25 రోజుల దాకా మాత్రం కాంటకు వస్తలేదు. రోజు 2 లారీలు పెడుతున్నారు, రోజు 10 మంది వెళ్ళిపోతారు. మా ఊళ్ళో 400 పైన ఉంటారు రైతులు. 400 పైన అంటే ఇప్పుడు 300 పైనకు వచ్చింది. ఇంకా ఇంట్లో 78 మంది రైతులు ఉన్నారు. కుప్పలు ఉన్నాయి, 78 మంది కుప్పలు ఉన్నాయి. లారీలు వచ్చింది, ఇప్పుడు లారీలు రాలేవు. నిన్న కాంట పెట్టిద్దామంటే సంచులు ఉల్టా పల్టా, ఈ సంచులకి వెళ్ళి అందులకు ఆ సంచులకి వెళ్ళి పంపించారు. కాబట్టి రైతులే కాంట వద్దు, మీకు లారీలు వస్తేనే కాంట పెట్టుకుంటారు. వాన వస్తే ఖరాబ్ అయిపోతున్నాయి, వడ్లు ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ ఎండపోసుకోవాలి, మళ్ళీ మేము మంచి ఉంటే తీసుకుంటాం, లేకుంటే రైతుని పక్కకు ఆ వడ్లు పక్కకు తీసేసుకుంటాం. ఇక ఏం కావాలంటే అది మనం నేను వివోఏగా నేనైతే ఒక పని చేస్తున్నాను. ఎవరు తప్పు అంటే ఇప్పుడు వర్షం పడుతుంది, అక్కడ పోతే మంచి వడ్లు ఉంటే వాళ్ళు తీసుకుంటారు, కామన్ కిందనే రాస్తారు. ఒకసారి ఒక మ్యాచ్ వచ్చినప్పుడు రైతు ఖచ్చితంగా కాటా వేయాలి. కాటా వేయకుండా మళ్ళీ వాన వచ్చిందా చూస్తారు. వాన వచ్చిన తర్వాత మళ్ళీ పంటను మళ్ళీ ఆయన ఏం చేస్తారు, మళ్ళీ ఎండపోసుకోవాలి, మళ్ళీ మ్యాచర్ చూడాలి. కాదు సార్, ఇవాళ మ్యాచర్ చూసిన నేను. ఇవాళ ఒక 10 కుప్పలు మ్యాచర్ చూసిన. ఒక గంటకి వర్షం పడ్డది, అవి తడిచిపోయినాయి. తడిచిపోయినాక అయితే నేను అవి అట్లే పెట్టలేను కదా సార్. అదే ఎవరు తప్పు అంటున్నా? నీ తప్ప లేకపోతే ప్రభుత్వం తప్ప? ఎవరు తప్పు?
లారీలు లారీలు వచ్చి తప్ప? మాకు దనదన అయితే ఒక నెలలో అయిపోయేది బీటు. ఆ. ఈసారి నెల పైన పట్టిపోయింది. రైతులందరూ ఎవరు పట్టించుకుంటలేరని రైతులు అందరూ అంటారు కదా, ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ఎవరు అసలు అధికారులు ఎవరు కూడా పట్టించుకుంటలేరని రైతులు అంటారు. నాకైతే నా నుంచి మేడం వాళ్ళు వస్తురు, వాళ్ళు వస్తురు. ఉం. కాకపోతే పైనుంచి కూడా తీసేయాలి. 2 రోజులలో బీట్ అయిపోవాలంటారు. ఈ 2 రోజులలో బీట్ అయిపోవాలంటే కాంట పెట్టించినా కూడా బీట్ అయిపోయేందుకు లేదు. ఉం. సెంటర్ అయితే అయిపోదు, 2 రోజులలో అయిపోదు. ఉం. ఇంకా కన్ఫర్మ్ 10 రోజులు పడుతుంది. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 2 ఎకరాలు ఉంది. మీది అయిపోయిందా? మాది ఇప్పుడే పెట్టి పంపించిన. మీది ఎన్ని రోజులు అవుతుంది? మాది 25 రోజులు అవుతుంది. మీరు కూడా 25 రోజులు అయింది మీది కూడా? నాది కూడా సీరియల్ ఇవ్వాలనే వచ్చింది. ఆ. ట్రాక్టర్ వేసి పంపించిన. అక్కడికి పంపించాక 43 అయితేనే దించుకుంటా, లేకుంటే లేదని ఇప్పుడే ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు వచ్చారు. అంతేనా? అంటే మీకు కూడా సమన్యాయం జరుగుతుంది. అందరికి నేను కూడా రైతులాగానే సేమ్. నేను రైతు, నాది ఎట్లుందో నేను కూడా రైతులాగానే కదా. అంటారు సార్. ఆ. మరి ఎట్లా 4 కిలోలు కట్ట అంటే ఇప్పుడు ఇట్లా మునగాలి, ఇప్పుడు మొలకొచ్చి ఇట్లా నాశనం కావాలి. మరి ఎట్లా నాది బతుకు? ఎన్ని క్వింటాలు? 4 క్వింటాలు పోయిందా? 5 గంటల ఓట్లు అయితే సార్ ఇవి 5-6 క్వింటాలు పోయినాక ఇవే 5 మొలకొచ్చిన 5-6 క్వింటాలు కట్టాయి. మళ్ళీ అందులో ఇప్పుడు అందులో క్వింటాల్కు 4-5 కిలోలు ఇట్లా కటింగ్ చేస్తారు. సూతిల పైసలు ఇవి అవి అంటారు. అవి లేవు, ఇవి లేవు. ఇప్పుడు ఎక్కువ కటింగ్ అంటే ఏంది, ఫస్ట్ 41 200 గ్రామ్ అన్నారు. తర్వాత ఇప్పుడు ఏంది అంతకంటే ఎక్కువ ఎవరు రైస్ మిల్ వాళ్ళు ఎక్కువ తీసుకుని సార్ వాళ్ళ మీద చర్య తీసుకుంటాను మాట్లాడింది గవర్నమెంట్ అప్పుడు. మరి ఇప్పుడు ఏం తీసుకోవట్లేదు, మరి 1 కిలో ఎక్కువ పోతుంది. ఆ రైస్ మిల్ సీల్ చేయండి ఎక్కువగా అన్నప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు ఎక్కువ తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఏం సార్ మొన్న దాకా అట్లా పెట్టారు, ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు 41 700 గ్రామ్, ఇప్పుడు 42 మళ్ళీ 42 అంటారు ఇప్పుడు రైస్ మిల్ వాళ్ళు. అంటే రైతు ఉండాలా లేకపోతే ఆత్మహత్య, మరి ఏమైనా ఆత్మహత్య చేసుకోమంటారు రైతుని? సపరేట్గా ప్రభుత్వం ఏమని ఇవ్వండి, సపరేట్గా రేషన్ పే ఇస్తుంది కదా, అందులో కలిపి రైతుకి ఏమని ఇవ్వండి. సపరేట్గా చచ్చిపోతాం రైతు, ఎందుకు బతుకుడు? మరి ఇవి ఇంత ఖరాబ్ అయినా ఎందుకు చెప్పండి? పెట్రోల్ ఏమని ఇప్పుడు ఏంది దుక్కు సంచులు 2500 కోటి అంటూ ఎన్నికలు తెచ్చుకుని పెట్టలేదు సార్ రైతు. ఇంకా ఇప్పుడు గింత మళ్ళీ ఇప్పుడు ఏం సార్ ఇంకోటి ఇప్పుడు తాడు కడతారా? ఏంది మన లారీ ఆ తాడు పైసలు కూడా రైతు దగ్గర 10 మ్యాచ్ వచ్చినాక ప్రభుత్వం వేస్తుంది. ఇప్పుడు ఏంది మళ్ళీ 1 వీక్ అవుతుంది, వారం రోజుల నుంచి అది ఇప్పుడు రైతు దగ్గరనే వసూలు చేస్తారు తాడు పైసలు కూడా. అమలు ఖర్చులు అమలు ఖర్చు మా దగ్గరనే, సంచికి మళ్ళీ సంచికి ఎక్స్ట్రా రూపాయి వాళ్ళకి ఇస్తాం. సరే ఛాయలీల కంటే సరే వాళ్ళు అమలు కష్టపడుతున్నారు, మన కోసం మనం ఇష్టం అయిపోయింది. తాడు గుంజిన పైసలు కూడా మేమే ఇవ్వాలట ఇప్పుడు. సరే ట్రాక్టర్ వేసుకపోతాం, మాకు సొంత ట్రాక్టర్ వేసుకపోతే ట్రాక్టర్ కిరాయి కూడా మేమే కట్టుకున్నట్టు, అవన్నీ కానీ మేమే కట్టుకున్నాం. ఇయ్యరంట అట్లా. ఆ రైస్ మిల్ దగ్గర పోయినాక ఆయన ఏమంటుండు, నేను ట్రక్ షీట్ నాకు సంబంధం లేదు, నేను చార్జెస్ అంటుండు రైస్ మిల్ అయినా. మరి ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధ? రమ్మనండి సీఎం వచ్చి చూడమనండి, తిరగమనండి, కూర్చొని వేసి అక్కడ కూర్చొని అయిపోవాలి సచివాలయంలో అయినా రండి. ఒక్కసారి కలంకాడికి వస్తే అర్థమైతే ఆయనకి ఈ బాధ, రైతుల బాధ. అంతా అయిపోయినాయి, అన్ని రాష్ట్రంలో అన్ని అయిపోయినాయి, కానీ ఇంకో 2 రోజులలో మొత్తం అయితే అంటారు కదా. ఏడకమైతే సార్ మీరే చూడండి సార్, ఇంక ఇక్కడ ఉన్నాయా సార్? అటు కిందికి ఉన్నాయి, ఇంకా అటు ఒక ఎల్లమ్మ టెంపుల్ సైడ్ ఉన్నాయి, అటు అవతల దగ్గర ఇంకా 15 లారీలు 20 లారీలు రోడ్లు సార్ మా ఊరునే. మా విలేజ్ లో ఎన్ని ఉన్నాయి, ఈ మండలంలో ఎన్ని ఉండాలి? ఇంకా ఒకసారి తిరుమనండి అర్థమవుతుంది. ఒక దుబ్బాక నియోజకవర్గంలో తిరగండి, ఎన్ని ఓట్లు ఉన్నాయి అర్థమైతే. ఇంకా ఐకేపీ సెంటర్లలో మీ ఎమ్మెల్యేలు వస్తారా? బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వాళ్ళు ఈ వారైతే ఇప్పటికైతే ఎవరు రాలేదు సార్. ఒక వెంకన్న వచ్చిపోయిండు ఒకటి అంతే, వాళ్ళు ఇంకెవరు రాలే. కాకపోతే మొన్న ఏవో మన వాళ్ళు వచ్చారు చూసారు, కానీ కావాలి ఈ లారీలు వస్తలేవు అవి వస్తలేవు, లారీలు అవుతున్నాయి అంటారు. సరే అందుబాటులో లారీలు కరెక్ట్ ఉన్నాక లారీలు ఎందుకు రావు సార్? మీ రైస్ మిల్ ఇప్పుడు సీఎం సార్ చేతుల్లో ఉంది కదా, ఫుల్ అయిపోయినా అదే వచ్చింది సార్ మాకు. ఇప్పుడు రైస్ మిల్ వాళ్ళకి ఫుల్ అయిపోయినాయి కొంతమంది అంటారు, కొంతమందికి ఏముంది వానకాలం ఓట్లు అయితే తీసుకుంటామని కొంతమంది. మరి వానకాలం ఓట్లు తీసుకుంటా అంటే మరి ఈ ఓట్లు ఎటు పోవాలి? ఈసారి తీసుకోవద్దా ఆయన? రైతులు ఎక్కువ పండిస్తున్నారని చెప్పి అంటున్నారు. రైతులు ఎక్కువ పండిస్తారు, ఎప్పటికీ అదే పొలం వేస్తున్నాం, అంతే వేస్తున్నాం, అంతే దాని ఏమవుతుంది కదా, అంతకంటే ఎక్కువ వస్తలేదు కదా. అంటే ఒకనాడు సంచి రైతుకి ఒక సంచి ఎక్కువ పడుతుంది, ఒక పంట ఒక మాట తక్కువ పడుతుంది. మరి తక్కువ పండిందని ఎందుకంటే సార్ గవర్నమెంట్? మరి ఈరోజు మరి దిగుబడి ఈసారి తక్కువనే వచ్చిందని ఎందుకంటలేదు మనకు గవర్నమెంట్? అదంతా సీఎం సార్ కి అంతగా మాకు రైతు మీద అంతా ఉంటే ప్రజాపాలన అంట, రైతు మీద ప్రేమ ఉందని బాగా సానుభూతి ఉందంటారు సీఎం సార్. ఒకసారి వచ్చి తిరుగుమనండి, చూద్దాం ఈ రాష్ట్రంలో తిరుగుమనండి. ఒకటే ఆయన నిజాలు కొడంగల్కి ఒక్కటే పోయి తిరగంగానే అయిపోదు సార్. ఆయన ఇక్కడే ప్రతి నియోజకవర్గానికి వచ్చి చూడమనండి, చూడాలి ఆయన. అట్లయితే రైతుల గురించి ఆలోచన వ్యక్తి అయితే మీటింగ్లు పెట్టి మీటింగ్లు పెట్టినా గానీ ఆ కేసీఆర్ ని తిట్టుడు ఈయన సభలల్లా కేసీఆర్ ని తిట్టుడు, కేటీఆర్ ని తిట్టుడు, ఓసారి బీజేపీ వాళ్ళని తిట్టుడు, మిగతా వాళ్ళందరూ మళ్ళీ అందరు తోడు దొంగలే అందరు కలిసి ఉన్నారు.
ఇక చూడిగో ఇలా పరిస్థితి రైతులది, ఇలా దిక్కేవారు, ఈ కథ ఏంటిది? తెలంగాణ రాజకీయంగా గొడ్డుపోయింది. ఆ తెలంగాణ 25 రోజులకు ఎక్కువైందట తన మొత్తము, తన బాధ ఇబ్బంది. ఇగో ఇప్పుడు కాంటా వేసి పెట్టిర్రు, కిందంతా తాడుపత్రికలు వేసి ఉన్నాయి, ఇగో మొలకలు వచ్చినాయి, కింద తాడుపత్రి వేసిరు, పొద్దుగాల కాంటా వేసిరు కదా, పొద్దుగాల వేసిరు. ఇప్పుడు లారీ ఎప్పుడు వస్తుందో తెలియదు వాళ్ళకు. పుసుకున ఇయ్యాల వర్షం పడుతుందా, రేపు వర్షం పడుతుందా, ఇది 4 రోజులు అవుతుందా, 5 రోజులు అవుతుందా, లారీ వచ్చే వరకు మళ్ళీ తడిస్తే ఈ పైన తాడుపత్రికలు ఎవరు వేయాలి? మళ్ళీ అవి తడిస్తే ఈ బస్తాలన్నీ మొత్తం తీసుకపోతే మళ్ళీ తరుగు తీస్తారు మిల్లల కాడ, అవి తీసి మళ్ళీ ఏడ ఆరబోయాలి. ఈ నష్టం అంతా ఎవరు మళ్ళీ భరించేది? రైతు. పెట్టుబడి ఎంత పెడుతున్నాడో దానికన్నా వాళ్ళకు ఆ వచ్చుడు కాదు కానీ వాళ్ళ ఖర్చులు ఎక్కువైతున్నాయి. ఇక వేరే ఏమి తెలియదు, వేరే ఆ ప్రత్యామ్నాయం అనేటువంటి పంట లేదు. కోతులకు, కుక్కలకు, పందులకు అన్నిటికీ కాపాడి ఆఖరికి రాజకీయ వ్యవస్థ ఉన్నటువంటి అసమర్థత తోటి రైతులు అప్పుల పాలవుతున్నారు. ఏడబోయినా కానీ 5 క్వింటాలు. అయ్యో మా తమ్ముడు చెప్తున్నాడు, మీరంతా కాంట్రాక్టర్లల్లా మీరు పర్సంటేజీలు కొట్టుడు, మీ దందాలు అన్ని లంగ దందాలు, మొత్తం ప్రైవేటు దవాఖానలు పెట్టాలి, మీరు ప్రైవేటు స్కూళ్ళు పెట్టాలి, ప్రైవేటు కాలేజీలు పెట్టాలి, వాటిలో పర్సంటేజ్లు పెట్టాలి, పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేయాలి, ఫ్యూచర్ సిటీలు అని పెద్ద పెద్ద సిటీలు కట్టాలి. రైతుల బతుకులు మాత్రం నాశనం పట్టిస్తున్నారు. ఒక్క రాజకీయ నాయకుడు పోయి కూర్చొని కనీసం మేము మన 15 రోజుల కింద మనం పోయినాడు పెట్టిరు, 3 మంత్రులతోని కమిటీలు వేసి పెట్టిరు. ఇప్పటికి ఎక్కడ ఉన్నది అక్కడ, ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నది. ఏం మారలే, వీళ్ళ కష్టాలు మారలేదు, రైతుల కష్టాలు మారతలేవు. యోజుడు కళ్ళం నిండా గింజాలున్న రైతన్న, పల్లెం నిండా మెతుకులు లేవో రైతన్న అన్నట్టు ఇప్పుడు వీళ్ళ కళ్ళాల నిండా ఉన్నాయి. ఐకేపీ సెంటర్లో కూడా పండించే ధాన్యాన్ని ఏం అడుగుతలేరు కదా. మిమ్మల్ని రైతు బంధు అడుగుతలేరు, రైతు మాఫీ అడుగుతలేరు, మీరు రైతు భరోసానా అదేదో ఇస్తా అన్నారు, ఎకరానికి మర్చిపోయారు, భరోసా మర్చిపోయారు వాళ్ళు. ఈ భరోసా లేని కథ. సిద్దిపేటలో ఒక సభ పెట్టి రైతు భరోసా ఇస్తాం, రైతు బంధు ఇస్తున్నాం అని చెప్పి కూడా ఒక పెద్ద సభ పెట్టడం జరిగింది. అయ్యో ముఖ్యమంత్రి ఊక దుంపుడు ఉపన్యాసాలు, ఆ ఊపిరాడకుండా మాట్లాడు, వాళ్ళకు సంబంధించిన జోకుడు ఛానళ్ళు చూపించుడు. ఈయనదో పేద మొగాయన ముఖ్యమంత్రి, పేద తీస్మార్కాను. తెలంగాణ అంతా మొత్తం సస్యశ్యామలం అయిపోయినాయి. ఆఖరి ఇత్తుదాకా కొంటాము అంటారు. ఆఖరి ఇత్తు కాదు నాయన, మొదటి ఇత్తే కొంటలేవు నువ్వు, ఇంకా ఆఖరి ఇత్తుదాకా ఎక్కడిది? ఇదంతా ఒక బక్వాస్ పాలన నడుస్తున్నది. ఇన్ని రోజులు గిట్ల ఎందుకు మాట్లాడిపించుకుంటారు మాతో? అసలు ఈ పల్లెలలో ఎందుకు తిప్పించుకుంటున్నారు ఇవన్నీ? మేము తిరిగి పంట పండించారు, అందుకే కొనుగోలుకి లేట్ అవుతుందని చెప్పి కూడా అంటున్నారు. ఉంటే దానికి ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి. ఎప్పటికీ కూడా గిదే పంట, ఎప్పటికి పోయినసారి గిదే పంట, ఇప్పుడు గదే పంట వాళ్ళు పండించేదంతా. ఓ బస్తో 2 బస్తాలో ప్రతి రైతుకు ఉంటుండొచ్చు, కానీ గింతకాలం నెలలు ఉంటది. అయిడా ఏం ఆర్గనైజ్ చేస్తున్నట్టు మీరు? మీ రాజ్యం ఏంటిది అసలు? ఈ తాడిపత్రిలో ఖర్చు ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళకు చీకిపోతున్నాయి అవన్నీ. బస్తా సంచులవి వాళ్ళే పెట్టుకోవాలి, సుతిల్ దారం కాడికెళ్ళి వాళ్ళే కొనుక్కోవాలి, అన్ని వాళ్ళే. తీరవాడు ఎక్కిస్తేందుకు వస్తే సీరియల్ మీద పెడతాందుకు లారీకి వాడింత పైసలు అడుగుతున్నాడు. ఇవన్నిటికీ మొత్తం గవర్నమెంట్ సపోర్టు పక్కకు పడేసి వీళ్ళ మీదనే మొత్తం నెత్తి మీద వడ్డీలు, చక్రవడ్డీలు, భూచక్ర వడ్డీల కాడికి వస్తున్నది రైతులకు. ఈ బహిరంగ సభలు పెట్టి ఉట్టిగా మాటలు, వీళ్ళన్ని అబద్ధాలు చెప్తున్నారు. మొత్తం ముఖ్యమంత్రి, మంత్రులందరూ అబద్ధాలు చెప్తున్నారు. అన్ని పనులు వదిలిపెట్టి ఈ వారం రోజులనే ఈ పని చేసి ఈ పండిన పంటను కొంటే కనీసం ఇప్పుడు 2 రోజులు కూడా కాలం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 2 రోజులు కూడా కనీసం కుటుంబంతో గడిపే పరిస్థితి లేదు రైతులు. అరే ఏడుస్తారు భయ్, ఎక్కడ పోయినా కానీ రైతులు ఏడుస్తున్నారు పట్టుకొని. నిన్న అడిగిపోతే ఇట్లా దోసి ఇట్లా తీసి నీళ్ళు తీసి ఇట్లా పోసింది. నెలలు ఉంటాయి ఎక్కడన్నా కళ్ళాలల్లా, నెలలు ఉంటాయి ఐకేపీ సెంటర్ల కాడ. ఇది ఎక్కడ పరిస్థితి? ఇది అంటే ఒక 10 క్వింటాల రైతుకి అయితే దాదాపు 2 క్వింటాల దాకా పోతున్న పరిస్థితి అన్న. ఇట్లా మొలకలు వచ్చి లేకపోతే వాళ్ళు తరువు కింద కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకున్నట్టే దాదాపు 2 క్వింటాల దాకా కూడా పోతున్న పరిస్థితి. ఇక్కడ ఒకటే కాదు, ఈడపోయిన తర్వాత మిల్లు కాడ వెనక మిల్లు కాడ కట్ చేస్తారు కదా, మళ్ళా ఇనోరి రైతులందరూ చెప్తారు కదా, మిల్లు కాడ కట్ చేస్తారు మొత్తం వీళ్ళే. రైతు జేబులకు శౌరం పెడుతున్నారు. చెవులల్లా కాలీఫ్లవర్లు పెడుతున్నారు, రైతు చెవులల్లా కాలీఫ్లవర్లు పెడుతున్నారు, జేబులు కత్తర పెడుతున్నారు, కథం పట్టిస్తున్నారు. మీరు మాత్రం మరి మిల్లర్లతో కలిసి ఉన్నారా? మిల్లర్లు మీరు అందరు కలిసి ఉన్నారా? కలిసి మీరు దందాలు చేస్తున్నారా తెలుస్తలేదు, కానీ 100% గవే ఉంటాయి. మీ చేతగానితనానికి ఇట్లెందుకు బలి చేస్తారు? తింటే మీరు ఆడ తిన్నారు, కానీ ఈ రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు నష్టపరుస్తున్నారు? ఆత్మహత్యలు తప్ప తెలంగాణ రైతులకు శరణ్యం లేదు అనే స్థాయిలో తీసుకొచ్చి పెడుతున్నారు. ఏ ఊరిపోయినా మన ఆడపోయినా కుప్పలు. ఆయన చెప్తాడు మొత్తం అయిపోయినాయి, ఇంకొక రోజు 2 రోజులు మన 2 రోజుల కింద చెప్పిండు. ఇంకెన్ని రోజులు పడతాయి? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది మీ అందాజ ప్రకారంగా చెప్పండి? ఇంకా 15 రోజులైనా కాదట. ఏముంటది? ఆల్రెడీ వర్షాలు వస్తాయి, వర్షాలు పడతాయి, ఖతం అయిపోతుంది. ఇది ఒక్కటి.
ఇది ఒక్క ఈ మీరుతోటి మండలు మల్లుపల్లి ఊర్ల గురించి చెప్తున్నాం మనం. ఇట్లా మొత్తం తెలంగాణలో 90% అట్లే ఉన్నది కదా, మోర్ దెన్ 90% ప్రతి ఊర్లో ఇదే పరిస్థితి ఉన్నది. ఇంకా కొన్ని జాగాలలో ఇంకెక్కువ ఉన్నది. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు కొనుగోలు చేసినంత పర్సెంట్ ఉండొచ్చు అన్న. వాళ్ళ ఇప్పుడు లెక్కలు ఎంత చేస్తారో తెలియదు కానీ చూస్తున్నాం కదా, ఇది చూస్తున్నాం కదా ఎన్ని ఉన్నాయో. ఏడ చూసినా కానీ ఏ ఊరి పోయినా కానీ కుప్పలే ఉన్నాయి కదా. ఏ ఊరి పోయినా కానీ ఊరికి ఒక కళ్ళం అవుతుంది, ఊరికి ఒక ఐకేపీ సెంటర్ ఉన్నది. మాట్లాడారు వాళ్ళు కూడా మాట్లాడారు. ఇగో ఆడ పచ్చగా ఎట్లా వస్తున్నా చూడరు మొత్తం. అంటే ఈడ ఆల్రెడీ పచ్చదనం వచ్చేసింది. ఇవన్నీ మొత్తం ఆల్రెడీ మొలుతున్నాయి, ఈడ మొలకలు మొలుతున్నాయి. ఇట్లా అవుతుంది. మాకు ఎంత మొలకలు వచ్చిపోతున్నాయి. 20 రోజులే ఒడ్లు కోసి ఈడ పోసుకొని ఈ ఎండలు చస్తున్నాము, 10 అవుతున్నాం. మాకు రైతుకి ఏం లాభం ఉన్నది? రైతు ఏం లాభం ఉన్నది? ఇదంతా మొలక ఎన్ని రోజులు కాంటా చేశారు? ఇప్పుడు ఇయ్యాల కాంట అయినాయి, అవి 25 రోజులకు కాంట అయినాయి. కాంట అయితే అవి ఎన్ని రోజులు పోవాలి? మళ్ళీ బారదారు కూడా లేదు కప్పుకుంటానికి. ఈ మొలకలు ఎట్లా ఉన్నాయి చూడు. ఈ మొలక చేయక మాకు ఏమైనా మందు పంపురి సత్తా మీనే రైతులం. మీరు ఇట్లా ఎందుకు చేస్తారు? గవర్నమెంట్ తోటి చేయకూకోవాలి. రాజకీయం చేత బాగా చెప్తారు. శాతగారు రాజకీయమే. కాంట పెట్టుడు ఇబ్బంది అవుతుంది. మరి ఇబ్బంది అవుతుంది. సత్తురం ఎండలైడ ఎందుకు రాజకీయం చేసి బంద్ పెట్టాలి? 6 నెలల కష్టం చేయాలి. భూమి పాలు చేసుకోవాలి. మేము ఆకు మంచి చేసుకుంటాం. అయితే మా మొగోళ్ళు చేస్తారు, మేము ఉండబోతాం. ఇక మీకు మంచిగా రాజ్యం వేరుకుంటా మీరు ఉంటారు. ఇంకేం సార్ ఇక మాకు ఒక ఓటు నాడొచ్చిండు. ఇప్పుడు ఓటు పడచ్చు మాకు అవసరం లేదు. ఓటు పడదాకా వచ్చిండు. ఓటు పడ్డాక గడ మీద కూర్చున్నాడు వాడు. ఇక పింఛన్ ఎత్తాడు, 4000 ఎత్తాడు. రైతు బంధు లేదు, ఏది లేదు. పండించకపోక తినుకుంటా కూర్చుంటాడు. మంచిగా ఎందుకు పడని వ్యవసాయం చేసి సపరే కూకుండా రైతు నాశనం చేసుడు ఎందుకు? మీరు మా పంటకు ధైర్యం అయితే లేదు మీకు. ఎందుకు పంట లేదు మాకు? ఇదంతా లాభం ఎందుకు? మేము నష్టం కాకూడదు ఎందుకు? వచ్చేటాడు ఎవడో రానిడికి వచ్చి రైతు ఒట్టు పంట చూడు. 2 రోజులలో కాంట అయినాయి. లారీ ఎప్పుడు వస్తుంది తెలియదు. వర్షం పడితే ఏం కప్పుకోవాలి? నేను ఉన్న తాడిపత్రి రావు 2 ఉంటే మొత్తం కింద వేసిన. మీదేం కావాలి సార్? నేను ఎటు ఉరకాలి వర్షం పడితే? నా పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇప్పటికే 6 క్వింటాల ఓట్లు మొత్తం మొలకొచ్చింది. కళ్ళ రక్తం వస్తుంది. 1,00,000 రూపాయల పెట్టుబడి పెట్టిన. 6 ఎకరాలు నాది. ఏం చేయాలి? ఎట్లా చేయాలి? ఏం చేయాలి? ఏమన్నా అంటే ఇప్పుడు సెంటర్ చేపించే వాళ్ళు ఏమంటారు? ఒక తాడు నెట్ అంటారు. ఎంతగానే మేలు సార్. నేను ఒక సంచ 400 బస్తాలు. ఇప్పుడు ఎట్టేయాలి నెట్టు? నేను నెట్ ఎట్టు కొట్టాలి? మీదేం కాపాలి? భయ పోతే ఎటు ఉరకాలి? ఈడికే ఇప్పుడు మొత్తం నానే ఆడ కుప్పు ఉంటే ఆడికెళ్ళి తీసి మళ్ళీ ఈడ పోసిన. ఈడికెళ్ళి ఇప్పుడు ఇట్లుంది. 3 జాగాలు పోసి ఇప్పటికి సారు ఫస్ట్ ఒక్కదా వర్షం పడదాన్ని నీళ్లు పోయినాయని మళ్ళీ ఎత్తి ఇటు పోసిన. మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఈ కాంట అయినాయి. కాంట అయినాక ఇది ఈ పోవుడు ఎప్పుడు? ఏం కథ? ఈ కైకిలో సరిపోతుంది. మళ్ళీ ఈ కాంట అయినా కూడా అలా 4 కిలోలు 5 కిలోలు కట్ అయ్యేదా కూడా తెలియదు. మళ్ళీ అది ఏదా కూడా గ్యారంటీ ఏం లేదు. ఏమన్నా కాంట అయినాయి అంటే అయినాయి అన్నట్టే పేరు, కానీ అది ఏదా కూడా మళ్ళీ గ్యారంటీ లేదు. అందులో ఎన్ని కట్ చేస్తారో ఇంకా. చూడన్నారు గారు, రైతులు ఎంత వరకు ఇబ్బంది పడతారో, ఎంత వరిగోస పడతా ఉన్నారు రైతులు. కంప్లీట్ గా మేము 15 ఒక రైతు అయితే 15 ఎకరాలు పండించిన ప్రైవేట్ వానికి అయితే అమ్మను. కొంటే గవర్నమెంట్ కొనాలి. కొనకపోతే ఇన్ని హైవే ఈరోజు సండే కదా, హైవే మీద తీసుకొచ్చి 3 ట్రాక్టర్ల వడ్లు తీసుకొచ్చి ఆడ పడేసిపోతా అని చెప్పేసి రైతు చెప్తా ఉన్న పరిస్థితి. అంటే కంప్లీట్ గా ఇది కేసీఆర్ నియోజకవర్గం. అంటే గజ్వేల్ కాన్స్టిట్యున్సీలోనే ఈ విధంగా పరిస్థితి అంటే ఇతర కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా. అంటే ఈ ఎస్పెషల్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతగానో వరిగోస పడుతున్నాం మేము. ఇంకా దాంట్లో ఏ ప్రభుత్వంలో కూడా ఇంతగానో పడలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక లానా తిప్పలు పడతా ఉన్నామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. కంప్లీట్గా ఇటేమో ధాన్యం కూడా ఐకేపీ సెంటర్లో కూడా ఆడగొన్నారు. ఆడగొన్నాక లారీలలో లోడ్ చేస్తే ఈ లారీలలో లోడ్ చేసిన ధాన్యం అంతా కూడా ఒక్కొక్క ఈ మార్కెట్ యార్డ్లో 4 రోజుల పాటు ఉంటుందంట. ఇటు డ్రైవర్లు నష్టపోతారు, లారీలకు సంబంధించి ఓనర్లు నష్టపోతారు, మళ్ళీ రైతులు నష్టపోతున్న పరిస్థితి. ఈ ఒక్కొక్క లారీకి సంబంధించి వాళ్ళు 4 రోజుల పాటు ఈయనే ఈ లారీలు అనేది 4 రోజుల పాటు ఈయనే ఉంటుందండి మార్కెట్లో. 4 రోజులకి అంటే ఒక్క ట్రిప్ పోతే ఈ లారీ డ్రైవర్కి 1000 రూపాయలు ఇస్తారంట. సో తిండికి 300. ఈ విధంగా అంటే
ఈ వచ్చి ఇక్కడనే 4 రోజులు ఉంటే 4 రోజులు కలిపి కూడా కంప్లీట్‌గా ట్రిప్ లెక్క వాళ్ళు డబ్బులు ఇస్తారంటే అయితే ట్రిప్ అంతా కలిపి కూడా 1000 రూపాయలే వస్తాయి. మేము రోజుకి 250 సంపాదించాలా మేము అని చెప్పేసి ఈ లారీ డ్రైవర్లు మాట్లాడతారు. లారీ డ్రైవర్లు ఒక బాధ అయితే వాళ్ళ ఓనర్‌లకి సంబంధించి. సో ఈ విధంగా అంటే కంప్లీట్‌గా ఎటు పోయినా సరే ఇటు ప్రభుత్వం చేసే పనులకు, ప్రభుత్వం ప్రాపర్‌గా చేయని పనులకు ప్రజలు, రైతులు చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో సో ఒక మార్కెట్ యార్డ్‌లో ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు వాన పడితే కంప్లీట్‌గా తడిసిపోవాల్సిన పరిస్థితి. సో ఇట్లా ఎటు పోవాలి మేము ఏం చేయాలా? వ్యవసాయం చేయాలా? వద్దా? అని చెప్పేసి రైతులు ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.